హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట. ఈవినింగే కదిలిచ్చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడ పూజ చేసేసుకొని దీపారాధన చేసి మళ్ళీ ఇంకా కదిలిచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే నిమజ్జనం చేద్దామనేసి ప్లాను. ఇక్కడేమో నెక్స్ట్ డే అనమాట. ఇది నేను నా కొడుకు ఇద్దరం వచ్చినాము నిమజ్జనం చేసేకి. ఇది నంద్యాల చెరువు కట్ట అనమాట. అంటే ఆత్మకూరు పోయే రూట్లో వస్తుంది చెరువు కట్ట. ఇంతకుముందు నేను పార్క్ వీడియో కూడా పెట్టినాను చూడండి. ఇక్కడే అనమాట, దీనికి పక్కనే ఉంటుంది పార్కు. చాలా బాగుంది, బాగా డెవలప్ అయింది పార్క్ ఇప్పుడైతే. ఇంతకుముందు లేకుండేలేండి, ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఇక్కడనేమో నేను నా కొడుకు ఇద్దరం వచ్చినాము నిమజ్జనం చేద్దామనేసి. చూడండి, పచ్చ పూలు మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, చూపించిన కదా. ఇంకా పూలు అవి కూడా తీసుకొని వచ్చినాను అనమాట. నేను మట్టి వినాయకుడిని తెచ్చుకున్నా. ఇంకా అదే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గంగమ్మ తల్లికి నీలో కలుపుకోమ్మ గణపతి అయ్యను అనేసి ఇంకా ఇక్కడ పూజ అది చేసి కొబ్బరికాయ కొట్టి వేయాలన్నమాట. ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. ఇంకా మా వాడు వీడియో తీస్తున్నాడు. ఇంకా నేనేమో పూజ చేసేసి కొబ్బరికాయ తెచ్చుకున్నానులేండి, కొట్టాలని వచ్చిన. కొంచెం ఇక్కడ అలికి అట్లా ముగ్గు పెట్టి దీపం పెట్టేసి ఇంకా గణపతి అయ్యను వినాయకుడిని బొజ్జ గణపతి అయ్యను తన తల్లి ఒడిలోకి చేర్చాలి కదా, మన బాధ్యత అది. ఇంకా చెప్తుంటాడు కదా, వేదవ్యాసుడు సంథింగ్ ఏదో ఆయన రాసేసరికి 18 రోజులు అయిందంట. ఇంకా అప్పటికి ఆయన ఒళ్ళంతా వేడైపోయేసరికి ఇంకా ఎన్ని నదిలో కలిపి ఆయనకు స్నానం చేయిస్తే అప్పుడు చల్లబడతాడట. అందుకే వినాయక చవితి అయిపోయినాక నిమజ్జనం చేసేది మనము, అందుకోసమే అంట. అది చెప్తుంటారు కదా, వింటున్నా నేను కూడా. విని మీకు కూడా చెప్తున్నా అంతే. అందరూ వినింటారులేండి. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ అయిపోయింది కదా, ప్రతి విషయం మనకు ఇట్లే తెలిసిపోతుంది. ఏదైనా తెలియని విషయాలంటూ ఏవీ లేవు. ఏవి కొడితే అవే మనకు వచ్చేస్తున్నాయి కదా. ఖచ్చితంగా దానికి సంబంధించి 3-4 రకాలు కూడా వస్తున్నాయి. అంత ఫాస్ట్ అయిపోయిందిలేండి ఇప్పుడు సోషల్ మీడియా. సో ఎవరికి ఏది తెలీదు అనే ఇదే లేదు, అందరికి అన్నీ తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా పుణ్యం అని అంటూ పూజలు కానీ ఇంకా పద్ధతులు కానీ అన్నీ తెలుస్తున్నాయి. తెలుసుకునే వాళ్ళకు, మంచి తీసుకునే వాళ్ళకు మంచిగా ఉంది. ఇంకా మంచి తీసుకోలేని వాళ్ళకు మనం ఏం చేయలేంలేండి. చెడు ఉంది, మంచి ఉంది. కాకపోతే మంచిని మాత్రమే గ్రహిస్తే బాగుంటుంది ఎవరైనా. నేనైతే మంచి మాత్రమే తీసుకుంటుంటాను. ఇంకా అంటే నాకు నచ్చినట్టు నేను తీసుకుంటుంటాను అనమాట. అట్లా యూజ్ చేసుకుంటాను మంచిగా. సోషల్ మీడియాని అయితే బాగా యూజ్ చేసుకుంటానులేండి. ఇంకా అదే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంకా స్వామిని నిమజ్జనం చేసేసి వెళ్ళాలని వచ్చినాము. ఈవినింగ్ ఏమో వచ్చినాములేండి నెక్స్ట్ డే. ఇంకా నాన్న కూడా వచ్చినాడు. పండగ రోజు రాలేదు నాన్న, నెక్స్ట్ డే వచ్చినాడు అనమాట. నాకైతే అసలు అనిపించకుంటుంది. మనసు ఒప్పుతలేదు. ఇసిరేయాలా అట్లా నీళ్ళలో వదలాలన్నా ఏం అర్థం. ఎందుకో ఒక్కరోజు పూజ చేసుకుంటేనే మనకు ఆయన వచ్చి ఉన్నాడా అనిపిస్తే ఇంకా నేను పాడేయలేక వద్దని అట్లా ఒక నీళ్ళలో వదిలేసినాను అనమాట. ఇంకా అది ఇంకా పూలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడే గంగలోనే కలిపేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. నేను మా వాడు ఇద్దరం. చెరువు కట్ట చూడండి, అసలు జనాలు అయితే ఏమున్నారంటే అట్లున్నారు. నిమజ్జనం చేసేకి వచ్చేవాళ్ళు కానీ, ఈవినింగ్ టైంలో టైంపాస్ చేసేకి, అదే వాకింగ్ కావచ్చు, ఇంకా ఎనీబడి ఎవరైనా. ఇంక ఇక్కడ మంచిగా ఫుల్ జనాలు, ఫుల్ ట్రాఫిక్ ఉందిలేండి. బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు మా చెరువు కట్ట దగ్గర కూడా. బాగా చాలా జనాలే ఉన్నారు. చూడండి ఎంత జనాలు ఉన్నారంటే. ఇంకా చెరువు కట్ట కూడా బాగా వాటర్ ఫుల్ వచ్చేసినాయి. వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకని వాటర్ అయితే చాలానే ఉంది. ఇంకా అది మెయిన్ రోడ్ అనమాట. ఇంకా ఆ రోజు నాన్న వచ్చినాడు అనేసి సేమియా పాయసం చేసిన నేను. అదే ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఇంకా పండగ రోజు లేడు కదా, ఇంకా అందుకని అవేమో జీడిపప్పు, ఇక్కడేమో బెల్లంతో. ఎక్కువ శాతం మా ఇంట్లో బెల్లంతో ఇష్టపడతారు.
అందుకని నేను బెల్లంతోనే చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఓకేనా? ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ప్లీజ్. లైక్ అంటే ఇవ్వట్లేదు ఎందుకని? కామెంట్ కూడా చేయమని చెప్తున్నా కదా. మీకు నచ్చిందా నచ్చలేదా అది నాకు కామెంట్ చేస్తే కదా నేను ఇంకా మంచిగా వీడియోలు పెట్టేకి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా పాయసం కూడా బాగా వచ్చింది. ఇంకా అన్నీ తోమేసి అక్కడ పెట్టేసిన సర్దాలి. ఇంకా సర్దుడు అవ్వలేదు. ఇప్పుడైతే నీట్గా సర్దుకున్నానులేండి. ఇక్కడ ఇంకా సర్దుతూనే ఉన్నా. నాకు ఒక 15 days పట్టింది అనుకోండి అన్నీ సెట్ అయ్యేసరికి. కొత్త ఇల్లు కదా, అందుకోసం ఇంకా నాకు అంత కొత్తగా చేతికి ఏవి రావట్లేదు అనమాట టక్కన. అందుకోసం ఇబ్బంది అయిపోయింది బాగా. ఇంకా మా చెల్లెలు కొడుకు కూడా ఉన్నాడు కదా. ఇంకా అందరం నలుగురం, నేను, నాన్న, మా చెల్లెళ్ళు కొడుకు, పాప. మా చెల్లెలు కొడుకు లేడు, సారీ, ఊరు వెళ్ళిపోయినాడు కదా. నేను, నాన్న, పిల్లలే 5 మందిమే. ఇంకా నలుగురమే. మా వారు లేడు కదా, ఈవినింగ్ టైం ఈయన బయటికి వెళ్ళినాడు. ఇంకా నేను, నాన్న, పిల్లలిద్దరు. పాపకి ఇది వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందనమాట, అదే చూపిస్తున్నాను ఇక్కడ. పిల్లలు కూడా మా మ్యారేజ్ డేకి కప్పు మాకు కూడా అట్లానే మా ఇద్దరు ఫోటో పెట్టి గిఫ్ట్ చేసినారు. 2-3 years బ్యాక్ అనుకుంటా. ఇంకా అది ఇక్కడ అందరం వేసుకొని తింటున్నాం పాయసము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.